అందమైన గోదావరి తీరం, కోనసీమ ప్రాంతంలో వెలసిన దేవాలయాలన్నీ కూడా ప్రకృతి ఒడిలో చాలా రమ్యంగా ఉంటాయండి. అలాగే సిద్ధాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా చాలా బావుంటుంది. సిద్ధాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పలివెల అనే గ్రామంలో ఈ దేవస్థానం ఉంది. ఇక్కడ స్వామివారు, అమ్మవారు ఒకే పీఠంపై వేంచేసి ఉండడం విశేషం. అలాగే ఇక్కడ శివయ్య కొప్పుతో ఉండడం చాలా విశేషంగా అయితే భక్తులు చెప్తూ ఉంటారు. 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన శ్రీ రాజరాజ నరేంద్ర వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. అలాగే ఈ స్వామివారిని అగస్తులు ఒకే పీఠంపై అమ్మవారు, అయ్యవారు ఉండేలాగా ప్రతిష్ఠించారని చెప్పి పురాణ గాథల ద్వారా తెలుస్తాయి. ఇక్కడ శిలా మండపాల ద్వారా ఏ రాజులు పాలింపబడ్డారో మనకు తెలుస్తూ ఉంటుంది. పల్లవులు, చోళులు, చాళుక్యులు కూడా ఈ నగరాలని పరిపాలించారంటండి. అలాగే పల్లవుల కాలంలో పల్లవపురంగా ఈ నగరాన్ని పిలవడం జరిగిందంట. కాలాంతరంలో ఆ పల్లవపురమే పలివెలగా మారిందట. ఈ ఆలయాన్నంతా కూడా నల్లరాతి గ్రానైట్‌తో నిర్మించడం జరిగిందంటండి. ఇక్కడ నంది మండపం కూడా చాలా అందంగా ఉంటుంది. పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. పురాతనమైన దేవాలయాల్ని దర్శించడం వల్ల మనకి మనసుకు చాలా ఆనందం కలుగుతుందండి. ఈ దేవాలయ దర్శనం కూడా మనకి మనసుకు చాలా ప్రశాంతనైతే ఇస్తాయన్నమాట. గుడి లోపల వివిధ రకాలైన మండపాలు ఉన్నాయండి. స్వామివారి మండపము, మంగళవార మండపము, ఉయ్యాల మండపము, నిత్యాస్థాన మండపము, చిలుకు మండపము, ఇలా రకరకాల మండపాలతోటి స్వామివారు కొప్పుని ధరించి ఒకే పీఠంపై అమ్మవారు, అయ్యవారు ఉండడం వల్ల ఈ ఆలయము చాలా విశేషంగా అయితే మనకి చెప్పబడుతూ ఉంటుంది. మాఘమాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ శివాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. వీలున్న వారు తప్పకుండా పలివెలలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని తరించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.